అర్జున్ బాబు, ఇప్పటికీ లేట్ అయిందని మా అమ్మ ఫోన్ కూడా చేసింది. ఇంకా గిట్లా ఈడనే ఉండడు మంచిది కాదు. పోదాం అర్జున్ బాబు, పోనీయండ్రి. కావేరి, వెళ్లడం ఎలాగో తప్పదు. ఇలా కంగారు పడుతూ స్పీడ్గా వెళ్లడం ఎందుకు? మనమేమైనా రేస్లో పాల్గొంటున్నావా? ఫస్ట్ వెళ్తే ప్రైజ్ ఇస్తారు, పేపర్లో వేస్తారని ఫీల్ అవడానికి. కావేరి, మనిద్దరి ఈ ప్రయాణానికి ఉన్నదే 2 రోజులు సమయం. ఈ సమయం అంతా నన్ను ఇష్టపడ్డ కావేరిలానే ఉంటానని నువ్వు మాటిచ్చావు. మర్చిపోయావా? అదే నటిస్తాను అని నాకు మాటిచ్చావు కదా, మర్చిపోయావా అని అడుగుతున్నాను. కావేరి, నేనిక్కడ కారు ఆపింది నీతో టైం పాస్ చేయాలని కాదు. నన్ను ఇష్టపడ్డ కావేరితో కలిసి చివరిసారిగా ఆ అమ్మవారిని దర్శించుకోవాలని అనిపించింది. మళ్ళీ నాకు ఈ అవకాశం రాదు కదా కావేరి. ప్లీజ్, ఇప్పటికీ నీకిష్టం లేకపోతే అక్కర్లేదులే. జల్దీ పోయేద్దాం, నడవండి. థ్యాంక్ యూ కావేరి, పద. చచ్చాక ఎలాగో దేవుడి దగ్గరికే కదరా వెళ్లేది. చచ్చే ముందు కూడా గుళ్ళోకి వెళ్లాలా? వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దామా? లేదురా, టైం చూసి ఇక్కడే వేసేద్దాం. అలాగే అన్నా. కావేరి, అమ్మా కావేరి, బావున్నారా? బావున్నాను బాబు. పెద్దమ్మా, మంచిగున్నారా? బావున్నాను తల్లి. నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. అంతా అమ్మోరు దయ. ఏం నాయనా, అంతా కుశలమేగా? అంతా కుశలమే పెద్దమ్మా. ఆ రోజు ఆ రాక్షసి నీతో ఎక్కడ తాళి కట్టించుకుంటుందోనని భయపడిపోయానయ్యా. కాని ఆ దైవ సంకల్పం చివరికి మీ ప్రేమనే గెలిపించింది. తాళితో ఒక్కటిగా కలిపింది. మీ ఇద్దరిని ఇలా జంటగా చూడటం నాకెంతో ఆనందంగా ఉంది. పదండయ్యా, ఈ గుడి చాలా విశిష్టమైనది. పెళ్లైన జంట సౌభాగ్య వ్రతం చేస్తే అంతా శుభమే జరుగుతుంది. రామ్మా, రా బాబు. ఏవండి, వదిలో. నేను చెప్పింది వినండి. అల్లుడు, చెప్పినా నేను వినను. నా మాట వినండి. అల్లుడు, ఏవండి, అల్లుడు, దయచేసి నా మాట వినండి. నన్ను వదిలి వెళ్ళొద్దండి. నన్ను ఏమండి అనే అర్హత కోల్పోయావు. వదిలో. అల్లుడు, ఈ గుడికి చాలా విశిష్టత ఉందమ్మా. పెళ్లైన కొత్త జంట ఈ గుళ్ళో దేవుణ్ణి దర్శించుకుంటే సంవత్సరం తిరిగే లోపే పండంటి బిడ్డకు జన్మనిస్తారమ్మా. అల్లుడు, అల్లుడు, పిల్ల నిండు చూలాలయ్యా. దీన్ని ఇలా బాధ పెట్టకయ్యని కాళ్లు పట్టుకుంటారయ్యా. వదలవయ్యా, వదలు. చేసిన ఎదవ పనులని తీసి వచ్చి కాలు పట్టుకుంటే కాంప్రమైజ్ అయిపోయి దీంతో ఎదవలా కాపురం చేయాలా? పెద్దమ్మా, ఎవరు వాళ్ళు? ఆ పెద్ద మనిషి ఈ గుడి ధర్మకర్త బాబు. పేరు రాఘవయ్య. ఆ అమ్మాయి కూతురు, అతను అల్లుడు. ఏంటా గొడవ? నువ్వు పెద్ద ధర్మకర్తవని గుడిలో బాగోగులు చూసుకోవడం కాదు, కూతురు కాపురం ఎట్లా చేస్తోంది, ఎవరితో చేస్తుంది, ఇవన్నీ కూడా కనిపెట్టుకుని చూసుకుంటూ ఉండాలి కదా. అయినా నా కర్మ కాకపోతే అందమైన మరదల్ని కాదనుకొని ఒక క్యారెక్టర్ లేని దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా అంత సవటా దద్దమ్మ ఎవడు ఉండడు. అల్లుడు, మాటలు మర్యాదగా రాని. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడావంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటున్నా. హలో, ఏం చేస్తావు? బాస్ బాస్ బాస్, ఆగు. కూల్ బాస్. ఏంటిది?
పెద్ద మనిషితో ఇలాగనే ప్రవర్తించేది? వీళ్ళు చేసిన దానికి నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానయ్యా. అయినా గొడవ మాది, మధ్యలో దూరుతున్నావు. ఎవరు నువ్వో? బాస్, సమస్య నేనెవరనేది కాదు, ఒక నిండు శూలాలు. ఆవిడ గురించి అలా తప్పుగా మాట్లాడి పెద్ద మనిషితో మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ తరపున వాదించడానికి వచ్చిన లాయర్వా నువ్వు? లాయరో జడ్జో కానక్కర్లేదు, కామన్ ఆడియన్ని. వీళ్ళందరిలో ఒకడిని. బాసు, నీ పేరేంటి? నాగరాజు. చూడు నాగో బ్రో, అసలు ఏమైందో తెలుసుకోవాలన్న చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఏంటి మ్యాటరు? కొంచెం నాకు చెప్పొచ్చుగా. ఏం చెప్పుకోవాలి భయ్యా నా బాధ. 5 ఏళ్లు దీని ఎంటపడి మరీ ప్రేమించా. ఈయన్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నా. కాపురం కూడా చేశా. ఇదిగో 9 నెలల కడుపని సంబరంతో ఉన్నా. అంతా బానే ఉందిగా. ఏం బాగుంది భయ్యా, ఈ కడుపు దీంతో నేను కాపురం చేస్తే వచ్చింది కాదంట. దీనికి ఆల్రెడీ ఎవడో ఉన్నాడంట భయ్యా. ఈ రోజే తెలిసింది. రేయ్ నాగరాజు! అయ్యో, సార్ 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 ఆగండి సార్, ఉండండి సార్. అరే నేను మాట్లాడుతున్నాను కదా, వదలండి. ఆగండి సార్, ఒక్క నిమిషం నిన్ను ఆగండి సార్. తప్పు మీ వైపు పెట్టుకొని నా మీద అరుస్తారేంటి? బ్రదర్, ఇక్కడ అరుచుకోవడం విషయం కాదు. నేనే తప్పు చేయలేదు. శుభమా అని సౌభాగ్య వ్రతం చేసుకుంటుంటే లేనిపోనివన్నీ ఇలా అంటగట్టి మాట్లాడుతున్నారు. అయ్యా, నేను మోసే బిడ్డ నీదయ్యా. లోపల బిడ్డ మీద ఒట్టు. నాకు ఏ పాపము తెలీదు. నన్ను నమ్మయ్యా. నన్ను నమ్మయ్యా. ఏందయ్యా ఇది? గిమిని గీ పరిస్థితుల్లో పెట్టుకుని ఎందుకిట్లా ఘోషపెడుతున్నావు? పాపమయ్యా. ఇందులో పాపం ఏముంది కావేరి? అనుమానం వచ్చినప్పుడు ఎవరైనా తనలో ఎంత ప్రేమున్నా ఇలాగే కదా రియాక్ట్ అవుతారు. థ్యాంక్స్ భయ్యా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. ఏంటి బాబు, మీరు కూడా మాలుండే సమర్థిస్తున్నారా? మా అమ్మాయి నిప్పు బాబు. మీ అమ్మాయి నిప్పు అయితే అల్లుడేమైనా పప్ప? అదే కంది పప్ప పెసర పప్ప అని అడుగుతున్నాను. మీ అమ్మాయిని ప్రేమించి మీ అందరినీ ఎదిరించి ప్రేమను పంచి మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని మరీ చూసుకున్నాడు. ఏమా, బాగా చూసుకున్నాడా లేదా? చాలా బాగా చూసుకున్నాడన్నయ్య. అవును బాసు, నువ్వు చాలా బాగా చూసుకోకపోతేనే కదా నీ భార్య తప్పు చేయాలి. నిజంగా నువ్వు బాగా చూసుకున్నావా? అదే చెప్పింది కదా భయ్యా, అదే నిజం. మరి తను ఏ తప్పు చేయలేదని తన బిడ్డ మీద కూడా ఒట్టేసి చెప్తుంది కదా, ఆ మాట ఎందుకు నిజం కాకూడదు?